సిపిలో ఎమ్మెల్యే అభ్యర్థులపై వడబోత కొనసాగుతోంది. మూడో జాబితాపై విస్తృత స్థాయిలో కసరత్తు చేసింది హైకమాండ్. సీఎంఓ నుంచి పిలుపు రావడంతో పలువురు ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు క్యూ కట్టారు. ఎమ్మెల్యేలు ఎలిజా, ఆరణి శ్రీనివాసులు, మంత్రి బుగ్గన, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కూడా సీఎంఓకు వచ్చిన వారిలో ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కు వచ్చారు. పార్టీ పెద్దలతో వీరు చర్చలు జరిపారు. నందిగొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేశారు. నందిగొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు బైరెడ్డి. సీఎం జగన్తో భేటీ అయ్యారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. నందిగొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకించారని తెలుస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందిగొట్కూరుకు కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు చర్చలు సీఎం జగన్ జరుపుతున్నారని సమాచారం. విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకంపై చర్చించారు. సీఎంఓ పిలుపుతో క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సీఎం జగన్తో భేటీ అయ్యారు. అటు నర్సరావుపేట పంచాయతీని విజయసాయిరెడ్డి సర్దుబాటు చేశారు. మరోవైపు పార్థసారథి పార్టీ మారతారన్న ప్రచారంతో వైసీపీ హైకమాండ్ అలర్ట్ అయింది. ఇప్పటికే పార్థసారథితో రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే కైలే అనిల్ సమావేశమై చర్చించారు. ఆ తర్వాత సీఎంఓకు వచ్చారు నేతలు. ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు.